ఈరోజు తమిళ్లో లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి స్టార్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 1989లో స్టోరీ స్టార్ట్ అవుతుంది. చిన్న పిల్లవాడు స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్లో పర్ఫామ్ చేయడానికి బాడ్తేర్ గెటప్ ని వేసుకుంటాడు. ఆ పిల్లవాడి తండ్రి పిల్లవాడికి గెటప్ వేసి రెడీ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక సమస్య వస్తుంది. అదేమిటంటే ఆ పిల్లవాడు వేస్తున్న బాడ్తేర్ గెటప్ కి మెయిన్ గా వేయాల్సింది మీసం. కానీ ఆ మీసం ఎక్కడో పోతుంది. దానికి అతను తన కొడుకుతో మాట్లాడుతూ స్టేజ్ మీద నీ పర్ఫార్మెన్స్ బాగుంటే చాలు, ఎవరు నిన్ను లోపల అంతగా అబ్జర్వ్ చేయరు అని చెప్తాడు. ఆ పిల్లవాడు స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేస్తున్నప్పుడు చాలా మంది చూసి మీసం ఎక్కడా అని అనుకుంటారు. కానీ ఆ పిల్లవాడు మాత్రం స్టేజ్ కింద ఉన్న తన తండ్రిని చూస్తూ భయపడకుండా పర్ఫామ్ చేస్తాడు. ఇంకా ఆ పిల్లవాడు ఎవరో కాదు, మన హీరో కలై. కలై వాళ్ళ నాన్న ఒక ఫోటోగ్రాఫర్. ఆయన కొడుకు చేసే ప్రతి ఒక్క పనిని ఫోటో తీస్తూ దాచుకుంటూ ఉంటాడు. ఇక్కడ స్టోరీ 10 సంవత్సరాలు ముందుకు వెళ్తుంది. ఇంకా 1999లో స్టోరీ స్టార్ట్ అవుతుంది. కలై ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటూ ఉంటాడు. రేపు రజనీకాంత్ ది నరసింహ మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ కలై ఆ మూవీ టికెట్స్ ని తీసుకువచ్చి కాలేజ్ లో బ్లాక్ లో అమ్మేస్తాడు. కలై వాళ్ళ క్లాస్ టీచర్ కి ఈ విషయం తెలుసుకొని రేపు ఎవరైనా కాలేజ్కి రాకపోతే బాగుండదని వార్నింగ్ ఇస్తుంది. స్టూడెంట్స్ అందరూ భయపడి కాలేజ్కి వస్తారు. కానీ కలై తలైవర్లాగా వాళ్ళ నాన్నతో కాలేజ్కి ఫోన్ చేపించి కాలేజ్లో బాంబు ఉందని చెప్పిస్తాడు. దానికి కాలేజ్ వాళ్ళు హాలిడే ఇచ్చేస్తారు. కలైని ఎవరైనా మూవీస్ గురించి అడిగితే గుక్క తిప్పకుండా చెప్తాడు. కానీ చదువు విషయంకి వస్తే చాలా వ్యతిరేకం. దానివల్ల తను ఇంటర్లో బోర్డర్ మార్క్స్తో పాస్ అవుతాడు. దానికి వాళ్ళ అమ్మ సీరియస్ అయ్యి ఇవి ఒక మార్క్సేనా అని గట్టిగా తిడుతుంది. కలైకి సినిమాలో యాక్ట్ చేయాలనేదే కోరిక. వాళ్ళ నాన్న తన ఫుల్ సపోర్ట్ కలైకి ఇస్తాడు. కానీ వాళ్ళ అమ్మ మాత్రం తన కొడుకు బాగా చదువుకొని మంచి జాబ్ చేయాలని తన కోరిక. కలై తనకు చదువుకోవాలని లేదు అని చెప్పినా తనని ఇంజనీరింగ్ లో జాయిన్ చేస్తుంది. కలైకి వాళ్ళ నాన్నే ఒక మంచి స్నేహితుడు. ఎప్పుడూ కలైకి సపోర్ట్ చేస్తూ తన కల నెరవేరడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు ప్రతి సంవత్సరం కలై బర్త్డేకి కలైని బీచ్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న సినిమా హీరోస్ పోస్టర్స్ దగ్గర తన కొడుకును పెట్టి ఫొటోస్ తీస్తూ ఉంటాడు. కానీ తను ఆ ఫొటోస్ని ఎవరికీ చూపించడు. చివరికి కలైకి కూడా చూపించడు. అసలు ఇంజనీరింగ్ ఎందుకు చదువుకుంటున్నాడో కలైకి కూడా తెలియకుండా ఒక సంవత్సరం గడిచిపోతుంది. ఒకరోజు కలై తన కాలేజ్ బస్లో కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి బస్ ఎక్కి కలై పక్కనే కూర్చుంటుంది. కలై తనను చూసిన వెంటనే ప్రేమలో పడతాడు. కానీ కలైకి అమ్మాయిలతో ఎలా మాట్లాడాలనేది తనకి తెలియదు. తనకి తెలిసిందల్లా యాక్టింగ్ ఒక్కటే. ఫ్రెషర్స్ డే రోజు తనని ఇంప్రెస్ చేయడం కోసం పాట పాడతాడు. ఆ అమ్మాయి పేరు మీరా. తను ఫస్ట్ ఇయర్ చదువుతుంది. సీనియర్స్ కొంతమంది కలిసి కలై పరువు తీయాలని స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నప్పుడు గట్టి గట్టిగా అరుస్తారు. దానికి కలైకి కోపం వచ్చి గిటార్తో ఒక సీనియర్ తల పగలగొడతాడు. ప్రిన్సిపల్ ఆ సీనియర్ వాళ్ళ పేరెంట్స్ ని అలాగే కలై వాళ్ళ పేరెంట్స్ ని కాలేజ్ కి పిలిపించి కలై గురించి కంప్లైంట్ ఇస్తారు. కలై వాళ్ళ నాన్నకి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు యాక్ట్ చేసి అక్కడ నుంచి బయటపడతాడు. కలై మీరా గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని మీరాతో మాట్లాడతాడు. దానికి మీరా, నువ్వు నా గురించి మొత్తం తెలుసుకున్నావు, కానీ నువ్వు గిటార్తో కొట్టింది మాత్రం మా అన్నయ్య అని తెలుసుకోలేకపోయావంటూ మా అన్ననే కొట్టి మళ్ళీ నాతో మాట్లాడతావా అంటూ కలైని కొడుతుంది. దానికి కలై మాట్లాడుతూ నువ్వు నన్ను కొట్టినందుకు 2 రోజుల్లో నువ్వే నాకు సారీ చెప్తావు అని అంటాడు. దానికి మీరా సరే చూసుకుందాంలే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాలేజ్లో ఉన్న చాలామంది అమ్మాయిలు మీరా కలైని కొట్టిన విషయం తెలుసుకొని వాడి కోసం మేమంతా వాడి వెనుక పడుతుంటే వాడేమో నీ వెనుక పడుతున్నాడు, అలాంటి వాడిని నువ్వు కొడతావా అని మీరా మీద కోప్పడతారు. చివరికి కలై వాళ్ళ టీచర్ కూడా కలైని ఎలా కొట్టాలనిపించింది అని అంటుంది. వీళ్ళందరి మాటలు విన్న మీరాకి నేనేమన్నా తప్పు చేశానా అని అనిపిస్తుంది. కలై మీరాతో సారీ చెప్పించుకోవడం కోసం వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడు మీరా కలైకి సారీ చెప్తుంది. ఇంకా కలై మీరా కోసం చేసే పనులకి ఇంప్రెస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒకరోజు కలై క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న వచ్చి అమ్మకి సీరియస్గా ఉంది అని చెప్పి తనని కాలేజ్ నుంచి బయటకు తీసుకువెళ్తాడు. నిజానికి వాళ్ళ అమ్మకి ఏమీ అయి ఉండదు.
ఒక సినిమాలో హీరో కోసం ఆడిషన్ జరుగుతూ ఉంటే ఆయన కలైని అక్కడికి తీసుకువెళ్ళడానికి ఇలా చెప్తాడు. ఆడిషన్లో కలై చేసిన యాక్టింగ్ డైరెక్టర్కి బాగా ఇష్టపడతాడు. కానీ సినిమాలో హీరోగా యాక్ట్ చేయాలి అంటే అందుకు 5 లక్షలు కట్టాలి అని అంటాడు. అప్పుడు కలై మరియు వాళ్ళ నాన్న అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మీరా మరియు తన ఫ్రెండ్స్ కాలేజ్లో కల్చరల్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకడు మీరాని అసభ్యంగా ఫోటో తీస్తాడు. ఆ విషయం కలై తెలుసుకొని వాడిని కాలేజ్ మొత్తం తిప్పించి కొడతాడు. ఈ గొడవ గురించి ప్రిన్సిపల్ తెలుసుకొని గర్ల్స్ ఎవరు కల్చరల్స్లో పార్టిసిపేట్ చేయవద్దు అని రూల్ పెడతాడు. దానికి మీరా చాలా ఫీల్ అయ్యి తప్పు చేసిందేమో వాడిని కొట్టింది నువ్వు, కానీ పనిష్మెంట్ మాత్రం మాకు అంటూ కలై మీద కోప్పడుతుంది. కలై ప్రిన్సిపల్కి గుణపాఠం నేర్పించాలని కల్చరల్స్ రోజు అమ్మాయి గెటప్ వేసుకొని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. దానికి అమ్మాయిలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ముఖ్యంగా మీరా. పర్ఫార్మెన్స్ అయిపోయాక కలై అందరి అమ్మాయిలతో మాట్లాడుతూ మీరు ఏది చేసినా మీకు నచ్చినట్లు చేయండి, మీరు అది చేయకూడదు ఇది చేయకూడదు అని అందరూ చెప్తుంటారు, కానీ మీరు వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మీకు నచ్చింది చేయండి అని చెప్తాడు. కలై చెప్పిన మాటలకి అమ్మాయిలంతా ఇంప్రెస్ అయిపోయి కాలేజ్లో ప్రిన్సిపల్ పెట్టిన రూల్స్ బ్రేక్ చేసి అమ్మాయిలందరూ కలిసి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తారు. మీరా కలై చేసిన పనికి చాలా ఇంప్రెస్ అవుతుంది. ఇంకా కలై మీద ప్రేమను పెంచుకుంటుంది. కాలేజ్లో జరిగిన గొడవ గురించి కలై వాళ్ళ నాన్న తెలుసుకొని కాలేజ్లో ఎన్ని గొడవలైనా పడు, కానీ సినిమా విషయానికి వస్తే నీ ఫేస్ చాలా ఇంపార్టెంట్, దాన్ని మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి అడ్వైజ్ ఇస్తాడు. ఒకరోజు కలై తన ఫ్రెండ్తో కలిసి మూవీకి వెళ్తాడు. ఆ సినిమాలో యాక్ట్ చేసిన ఒక అతను ఆ హాల్కి వస్తాడు. కలై అతనితో మాట్లాడుతూ సినిమాలో ఏదో ఒక ఛాన్స్ ఇప్పించండి అని రిక్వెస్ట్ చేస్తాడు. అతను కలైకి సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ని చూసి ఒక అతని దగ్గరికి పంపిస్తాడు. కలై అక్కడ ఆడిషన్ ఇస్తాడు. సినిమా టీం వాళ్ళకి కలై యాక్టింగ్ బాగా నచ్చుతుంది. మీ ఫోన్ నంబర్ ఇచ్చేసి వెళ్ళండి, మీకు మేము తర్వాత అప్డేట్ ఇస్తాము ఫోన్లో అని చెప్తారు. కలై దగ్గర ఫోన్ లేకపోవడంతో వాళ్ళ మామ పీసీఓ నంబర్ వాళ్ళకి ఇస్తాడు. కలై సినిమా టీం వాళ్ళ కాల్ కోసం వెయిట్ చేస్తూ వాళ్ళ మామ దగ్గరే ఆ రోజంతా ఉంటాడు. కానీ తనకి ఎలాంటి కాల్ రాదు. ఇంకా కలై చాలా బాధపడతాడు. కలై మీరాతో లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టం అని తెలుసుకుంటాడు. మీరాని లాంగ్ డ్రైవ్కి తీసుకువెళ్తాడు. కానీ మీరా వాళ్ళ అన్న కలైని కొట్టేందుకు ఒక గ్యాంగ్ని తీసుకొని అక్కడికి వస్తాడు. కలైకి వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఇంకా తన ఫేస్కి ఏమీ కాకుండా హెల్మెట్ని పెట్టుకొని అందరినీ కొడతాడు. కానీ వాళ్ళందరూ కలిసి తన పెట్టుకున్న హెల్మెట్ని లాగేసి బాగా కొడతారు. కానీ వాళ్ళు కొట్టేటప్పుడు కలై ఫేస్కి దెబ్బలు తగలకుండా చూసుకుంటాడు. మీరా కలైకి సినిమా మీద ఉన్న ప్యాషన్ని చూసి చాలా గర్వపడుతుంది. ముంబైలో వర్మ అనే ఒక అతను యాక్టింగ్ స్కూల్ రన్ చేస్తూ ఉంటాడు. అతని దగ్గరే చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ యాక్టింగ్ నేర్చుకొని ఉంటారు. కలై కూడా అతని దగ్గర యాక్టింగ్ నేర్చుకోవాలని ఆడిషన్కి అప్లై చేస్తాడు. కలై అదృష్టం బాగుండి ఆడిషన్కి ఛాన్స్ వస్తుంది. తను ఈ విషయం వాళ్ళ నాన్నకి చెప్పి అక్కడికి వెళ్లేందుకు 20,000 రూపాయలు కావాలని చెప్తాడు. కలై వాళ్ళ నాన్న చేసే పనికి చాలా తక్కువ డబ్బులు వస్తాయి. అందుకు తను కలైకి 5,000 రూపాయలు మాత్రమే ఇస్తాడు. దానికి కలై కోప్పడి ఇవి నాకు సరిపోవని అంటాడు. దానికి వాళ్ళ అమ్మ కూడా కోప్పడి మీ నాన్న సంపాదించేది ఇంటికి మాత్రమే సరిపోతాయి, మీ నాన్నకి ఆపరేషన్ చేపించాలి, ఈ విషయం నీకు తెలుసా అంటూ నువ్వు ఏదో జాబ్ చేసి మమ్మల్ని బాగా చూసుకుంటావు అనుకుంటే సినిమా అంటూ జీవితం మొత్తం నాశనం చేసుకుంటున్నావని, ఇదిగో నా మంగళసూత్రాలు తాకట్టు పెట్టుకొని నీకు కావాల్సిన డబ్బును తీసుకో అని అంటుంది. కలై వాళ్ళ అమ్మ అన్న మాటలకి బాధపడి తనకి ఇష్టం లేకపోయినా క్యాంపస్ డ్రైవ్కి వెళ్తాడు. ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళకి కలైకి ఏమీ రాదని తెలుసుకొని మా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని అంటారు. దానికి కలై తన ప్యాషన్ గురించి వాళ్ళకి చెప్పి డబ్బులు లేక ఇక్కడికి వచ్చాను, లేదంటే వచ్చేవాడిని కాదు అని అంటాడు. కలైని ఇంటర్వ్యూ చేసిన ఒక ఇంటర్వ్యూవర్ కలైకి డబ్బులు ఇచ్చి నేను నా ప్యాషన్ని చేరుకోలేకపోయాను, కనీసం నువ్వైనా నీ ప్యాషన్ని చేరుకో అని చెప్తాడు. దానికి కలై చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కలై వాళ్ళ నాన్న మరియు అక్క వాళ్ళ అమ్మకి తెలియకుండా కలైని ముంబైకి పంపిస్తారు. ఎన్నో ఆశలతో కలై ముంబైకి వస్తాడు. వర్మ యాక్టింగ్ నేర్చుకోవడానికి వచ్చిన వారందరికీ ఆడిషన్ పెట్టి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కలై అక్కడికి వచ్చిన వారందరి యాక్టింగ్ చూసి షాక్ అవుతాడు. వర్మకి కలై యాక్టింగ్ అస్సలు నచ్చదు. అందుకు తనకి సెలెక్ట్ చేయడు. కలై వర్మతో మాట్లాడుతూ ఇంటికొక ఛాన్స్ ఇవ్వమని బ్రతిమలాడతాడు. కానీ వర్మ కలైని తిడుతూ నీకు యాక్టింగ్ అసలు రాదు, నువ్వు ఇక్కడ నుంచి మీ ఊరికి వెళ్ళిపో అని అంటాడు. కలై బాధపడుతూ
వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఎవడో తన డబ్బులు మొత్తం కొట్టేస్తాడు. కలయ్ తన దగ్గర ఉన్న చిల్లరతో వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు. వాళ్ళ నాన్నతో, నాకు ఇన్ని రోజులు యాక్టింగ్ మాత్రమే బాగా వచ్చు అనుకున్నా, కానీ నాకు యాక్టింగ్ కూడా రాదు. నేను ఇక్కడ నుంచి ఊరికి వచ్చేసి ఏదో ఒక జాబ్ చేసుకుంటా అని చెప్పి చాలా బాధపడతాడు. దానికి వాళ్ళ నాన్న కూడా చాలా బాధపడతాడు. కానీ పైకి కఠినంగా మాట్లాడుతూ, నువ్వు యాక్టింగ్ నేర్చుకునే ఇక్కడికి రా, నీకు కావాల్సిన డబ్బులు నువ్వే సంపాదించుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కలైకి ఇంకా ఇంకో మార్గం లేక దొరికిన పని చేసుకుంటూ రోజు వర్మ దగ్గరికి వెళ్తాడు. కానీ వర్మ మాత్రం కలైని అసలు పట్టించుకోడు. 6 నెలలు అలా గడిచిపోతాయి. కలయ్ జీవితానికి సంబంధించిన పాఠాలు చాలా నేర్చుకుంటాడు. తను అలా రోజు వచ్చి వర్మని కలుస్తుండడంతో ఒకరోజు వర్మ తనని యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేసుకుని కలయ్కి యాక్టింగ్ నేర్పిస్తాడు. ఈ ప్రపంచంలో మొండిగా ఉండే వాళ్ల మీదే ప్రేమ పుడుతుంది. వర్మకి ఈ కొటేషన్ అంటే చాలా ఇష్టం. అందుకే వర్మ కలయ్కి ఉన్న మొండితనం చూసి కలయ్ని యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేసుకుంటాడు. మీరా కలయ్ని వెతుక్కుంటూ ముంబై వరకు వస్తుంది. దానికి కలయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కలయ్ తన బామ్మ చనిపోయేసరికి కలయ్ ఊరికి వస్తాడు. కానీ తనకి ఆ రోజే ఒక మంచి సినిమాలో హీరోగా ఆఫర్ వస్తుంది. ఆ విషయం అందరికీ తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా కలయ్ వాళ్ళ అమ్మ తన కొడుకుని ఇన్ని రోజులు తిట్టినందుకు చాలా బాధపడుతుంది. కలయ్కి వచ్చిన అవకాశం గురించి మీరా తెలుసుకొని చాలా సంతోషపడుతుంది. కలయ్ సినిమా డైలాగ్స్ ని బాగా నేర్చుకొని వాళ్ళ నాన్న ముందు పర్ఫామ్ చేస్తాడు. అయినా కొడుకు చేసే యాక్టింగ్ చూసి షాక్ అయిపోతాడు. షూటింగ్ చేసేది హైదరాబాద్ లో. అందుకు కలయ్ కార్ లో హైదరాబాద్ కి బయలుదేరతాడు. కానీ తన దారిలో వెళ్తున్నప్పుడు పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. డాక్టర్స్ తనని ఐసీయూలో ఉంచి తనకి ట్రీట్మెంట్ ఇస్తారు. కలయ్ వాళ్ళ అమ్మ నాన్న కలయ్ కండిషన్ చూసి బాధపడుతుంటారు. తను ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చిన మొహానికి దెబ్బలు తగులుతాయి. ఈ విషయం తెలుసుకున్న మీరా చాలా బాధపడుతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కలయ్ కోలుకొని హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తాడు. కానీ తను తన ఫేస్ ని అద్దంలో చూసుకొని చాలా బాధపడతాడు. ఇంట్లో వాళ్ళు తనని ఓదార్చడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళు కూడా తన కండిషన్ చూసి చాలా బాధపడతారు. మీరా కలయ్ని కలవడానికి రోజు వాళ్ళ ఇంటికి వస్తుంది. కానీ కలయ్ ఎవరిని కలవకుండా ఎప్పుడూ రూమ్లో తలదాచుకుంటూ ఉంటాడు. రోజులు అలా గడుస్తూ వస్తాయి. మీరా కలయ్ భుజం మీద వాలి, నీ కోసం నేనున్నా అని కలయ్కి ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ కలయ్ ఎవరి మాటలు వినే పరిస్థితిలో ఉండడు. కలయ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తనని నార్మల్ గా ఎలా మార్చాలని అర్థం కాదు. మీరా కలయ్ కోసం వెతుక్కుంటూ వచ్చిన జాబ్స్ కూడా వదిలేస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తారు. ఇన్ని రోజులు మీరా కలయ్తో కలిసి మాట్లాడుతూ, నువ్వు ఇంకా ఇలానే ఉంటే మన జీవితం ఏమాత్రం బాగుండదు, మనం బ్రేకప్ చేసుకుందాం అని అంటుంది. దానికి కలయ్ సీరియస్ అయ్యి, నువ్వు నా మొహం బాలేదనే వదిలేస్తున్నావు కదా అని అంటాడు. దానికి మీరా సీరియస్ అయ్యి కలయ్ని కొడుతుంది. కలయ్ ఫ్రెండ్ కలయ్ని మళ్ళీ మామూలు మనిషిని చేయాలని కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ కలుస్తుంటే తనని అక్కడికి తీసుకువస్తాడు. అక్కడికి వచ్చిన అందరూ యాక్సిడెంట్ గురించి మీరా గురించి మాట్లాడుతుంటే కలయ్ చాలా బాధపడతాడు. అప్పుడే కలయ్కి, నేను కాలేజ్ ఆడిటోరియంలో ఉన్నా, అక్కడికి వచ్చి నన్ను కలువు అని ఒక అన్నోన్ నంబర్ నుంచి మీరా మెసేజ్ చేస్తుంది. కలయ్ మీరాని కలుద్దామని అక్కడికి వస్తాడు. కానీ ఆ మెసేజ్ చేసింది మీరా కాదు, సురభి అనే ఒక అమ్మాయి. సురభి కాలేజ్ లో ఉన్నప్పటి నుంచే కలయ్ని ప్రేమిస్తూ ఉంటుంది. కానీ తను మీరా ఇద్దరు ప్రేమించుకుంటున్నారని తన ప్రేమ విషయం కలయ్కి చెప్పలేకపోతుంది. కానీ ఇప్పుడు ధైర్యం చేసుకొని తన ప్రేమ విషయం కలయ్కి చెప్పేస్తుంది. సురభి ఇంకా కలయ్ వెంట తిరుగుతూ కలయ్తో ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. డైరెక్టర్ విట్రమన్ తన సినిమాని తన సినిమాలో కాస్ట్ కోసం ఆడిషన్ చేస్తూ ఉంటాడు. ఆయన కలయ్ యాక్టింగ్ వీడియో చూసి తన సినిమాలో తనకి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటాడు. కానీ మేనేజర్ విట్రమారున్ గారుతో మాట్లాడుతూ తన ఫేస్ మీద మార్క్ ఉంది అంటాడు. దానికి విట్రమారున్ గారు తన స్టైల్లో మాట్లాడుతూ, ఆ మార్క్కి సినిమాకి ఏం సంబంధం లేదు, అతన్ని పిలిపించండి అని అంటాడు. మేనేజర్ కలయ్కి ఫోన్ చేసి విట్రమారున్ గారిని ఆఫీస్కి వచ్చి కలవండి అని అంటారు. దానికి కలయ్ చాలా సంతోషించి విట్రమారున్ గారిని వెళ్ళి కలిసే ముందు వాళ్ళ నాన్నని వెళ్ళి కలుస్తాడు. దానికి వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కలయ్ నా జీవితం మారబోతుందని సంతోషంగా అక్కడికి వస్తాడు. కానీ ఒక పక్క సురభి బ్లడ్ లేక డెలివరీ కోసం చాలా ఇబ్బంది పడుతుంటే సురభి వాళ్ళ బామ్మ కలయ్కి కాల్ చేసి విషయం మొత్తం చెప్తుంది. బామ్మ మాటలు విన్న కలయ్కి ఒక నిమిషం ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. కానీ యాక్టింగ్ కంటే తన భార్య ముఖ్యమని హాస్పిటల్కి వచ్చి తనకి కావాల్సిన బ్లడ్ మొత్తం అరేంజ్ చేస్తాడు.
కానీ బ్లడ్ లాస్ ఎక్కువ అయ్యేసరికి సురభి చనిపోతుంది. కలై చనిపోయిన తన భార్యను చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అదే బాధలో ఇంకా ఈ జీవితం నాకు వద్దు అని కలై సూసైడ్ చేసుకోవాలని అనుకుంటాడు. కానీ సురభి ఒక బిడ్డకి జన్మనిస్తుంది. దానికి కలై ఆ బిడ్డ కోసం బ్రతకాలి అని అనుకుంటాడు. ఇక్కడ మనకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేమిటంటే ఈ హాస్పిటల్ సీక్వెన్స్ మొత్తం షూటింగ్ అని డైరెక్టర్ మరి ఎవరో కాదు, విక్రమారుణ్ గారే. సురభి డెలివరీ అప్పుడు సీరియస్ అయిన మాట నిజమే, కానీ తను చావుతో పోరాడి ఒక పాపకి జన్మనిస్తుంది. కలై తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా గడుపుతాడు. కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోతాయి. కలై వాళ్ళ నాన్న వాళ్ళ మనవరాల్ని బీచ్ కి తీసుకువెళ్లి అక్కడ ఉన్న హీరో ఫ్లెక్సీ దగ్గర ఫొటోస్ తీస్తున్నప్పుడు కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి, మీరు కలై వాళ్ళ నాన్న కదా అని అందరూ తనతో ఫొటోస్ తీసుకుంటారు. దానికి ఆయన చాలా సంతోషపడతాడు. ఇప్పుడు బీచ్లో అందరి హీరో ఫోటోతో పాటు కలై ఫ్లెక్సీ కూడా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో మనకి కలై చిన్నప్పుడు స్టేజ్ మీద చేసిన యాక్టింగ్ని చూపిస్తారు. తను పర్ఫామ్ చేయకముందు మీసం లేదు అని చెప్పిన వాళ్ళు తను పర్ఫామ్ చేశాక తర్వాత క్లాప్స్ కొడతారు. కలై వాళ్ళ నాన్న చెప్పినట్లుగా యాక్టింగ్ బాగుంటే చాలు, ఆడియన్స్ మిగతా విషయాలు ఏమీ పట్టించుకోరు. ఇంకా ఇక్కడితో ఈ మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ అయితే. ఈరోజు స్టోరీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ కొట్టి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.